మనం చూస్తున్నాం హైడ్రా మీద అయితే రోజు నిందలు, ఆరోపణలు, విమర్శలు అయితే వస్తున్నాయి. ఏ చట్టబద్ధత ఉందని ఇష్టం ఉన్నట్లు వాళ్ళు డెసిషన్ తీసుకుంటున్నారు అన్నటువంటిది. ఇక రంగనాథ్ గారు కూడా దాని మీద క్లారిటీ కూడా ఇచ్చిండ్రు. ఏసీబీ లాంటివి వీటన్నిటికీ చట్టబద్ధత ఎట్లుందో మా సంస్థకు కూడా అట్లాంటి చట్టబద్ధతే ఉందని కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. దీనికి ఇట్లా లీగల్ నుంచి ఇష్యూస్ రాకుండా అసెంబ్లీలో కూడా చర్చించి ఇక గవర్నర్ తోటి ఆమోద ముద్ర వేయించి దీనికి చట్టబద్ధత, రాజ్యాంగబద్ధం కల్పించాలన్నటువంటి నిర్ణయం అయితే తీసుకుంటే గవర్నమెంట్. దానికి గవర్నర్ ఆమోద ముద్ర వేసిందంట. ఇక అతి త్వరలోనే దాన్ని అసెంబ్లీలో కూడా చర్చించి అసెంబ్లీ కూడా పాస్ చేస్తుంది. ఇప్పటికైతే గవర్నమెంట్ అయితే రాజ్యాంగబద్ధంగా హైడ్రాకి అయితే పవర్స్ అయితే ఇచ్చిందంట. ఇక సూపర్ పవర్స్ తోటి హైడ్రా పనిచేయనుంది. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటే, కొన్ని డౌట్స్ ఉంటే దానికి సంబంధించినటువంటి అన్నిటి మీద సమగ్రంగా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చిండ్రంట. అంటే హైడ్రా ఏం చేస్తుంది, ప్రభుత్వ ఆస్తులను ఎట్లా కాపాడుతుంది, ఇప్పటి వరకు ఎన్ని కాపాడినరు, ఏమేం జరుగుతోంది, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాటన్నిటికీ సాటిస్ఫై అయినటువంటి గవర్నర్ దానికైతే చట్టభద్రత కల్పిస్తూ ఆమోద ముద్ర అయితే వేసిండ్రంట. ఇక చెరువులు కబ్జా చేసిన, గవర్నమెంట్ పొలాలు కబ్జాలు చేసిన, ఎఫ్టీఎల్ ల్యాండ్లలో కట్టిన, బఫర్ జోన్లను కబ్జా చేసిన ఇవన్నిటిని కూడా కూల్చేయడానికి అయితే చట్టబద్ధత అయితే వచ్చేసింది. ఇక ఈ చట్టబద్ధత వచ్చిన తర్వాత ఇవైతే అధికారాలు ఉంటాయి. ఆక్రమణలు పరిశీలించడం, నోటీసులు ఇవ్వడం, ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణల తొలగింపు అధికారం కల్పించే జిహెచ్ఎంసీ చట్టం 1955లోని సెక్షన్ 344(b)ని ఆర్డినెన్స్లు చేరారు. అనధికార ప్రకటనలను జరిమానాలు విధించే అధికారం కూడా హైడ్రాకి బదిలీ చేసిండ్రంట. అంటే ఆ జిహెచ్ఎంసీ చట్టంలోని ఎవడైనా ఆక్రమించి ఆక్రమణలకు గురి చేసి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి కడితే వాటిని కూల్చేసేటువంటి అధికారం ఉంటుంది. రెండవది, అనధికారికంగా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చినా సరే జరిమానా విధించే అధికారం కూడా హైడ్రాకి ట్రాన్స్ఫర్ చేసిందంట. ఇక తెలంగాణ పురపాలక చట్టం ఇక ప్రకారం సంబంధించిన కార్పొరేషన్, మున్సిపాలిటీ కమిషనర్కు ఉన్న అధికారాలు తెలంగాణ బీపాస్ చట్టం 2020 ప్రకారం జోనల్ కమిషనర్ నేతృత్వంలోని జోనల్ టాస్క్ ఫోర్స్, జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా టాస్క్ ఫోర్స్కు ఉన్న అధికారాలన్నీ కూడా హైడ్రాకి ఇచ్చేసిండ్రు. అంటే పురపాలిక, మున్సిపాలిటీ సంబంధించిన చట్టాల ప్రకారం వాళ్ళకి ఏవైతే పవర్స్ ఉంటాయో అవన్నీ కూడా హైడ్రాకి ఇచ్చిండ్రు. ఇక గ్రామ పంచాయతీ చట్టం ప్రకారం అక్కడ ఎవరైతే ఎంఆర్ఓకు, ఆర్ఐకి ఎట్లాంటి పవర్స్ ఉంటాయో ఆ పవర్స్ అని కూడా హైడ్రాకి ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఇక రెవెన్యూ, స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ శాఖల ద్వారా ఆక్రమణదారులకు నోటీసులు ఇప్పించి అనంతరం ఆయా నిర్మాణంపై చర్యలు తీసుకోవడంలో తలెత్తుతున్న జాపానికి తావు లేకుండా హైడ్రా కొత్త అధికారాలతో స్వయంగా అవసరమైనటువంటి చర్యలు, అంటే ఈ గ్రామ పంచాయతీలను, ఏ మున్సిపాలిటీలను ఆక్రమణలు జరిగితే వాళ్ళకి నోటీసులు ఇచ్చి, తాకీదులు ఇచ్చి, దాని మీద ఇంకా ఇంత పెద్ద ప్రాసెస్ లేకుండా డైరెక్ట్గా ఆ నోటీసులు ఎంఆర్ఓ ఆఫీస్ చేయకుండా హైడ్రాని ఇచ్చేటువంటి అథారిటీ కూడా హైడ్రాకి వచ్చిందంట. ఇంకా స్ట్రిక్ట్గా కూడా చేయబోతున్నారంట. ఈవెన్ రేపు ఏదైనా కమర్షియల్ బిల్డింగ్ జరుగుతుంటే ఫైర్ సేఫ్టీ పర్మిషన్స్ కూడా హైడ్రాని చేసేటట్టు కూడా తీసుకుంటున్నారంట. ఇట్లాంటి నిబంధనలు అయితే ఉండాలి. ఎందుకంటే ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాడు వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటా, కబ్జాలు చేసుకుంటా, ఎఫ్టీఎల్ ల్యాండ్లలో కట్టుకుంటా, బఫర్ జోన్లను కబ్జాలు చేసి, నాలాలను కబ్జాలు చేసి ఇష్టం ఉన్నట్లు నిర్మాణాలు చేపడితే ఇట్లా రేపటి నాడు చెరువుల నీళ్ళన్నీ కూడా, చెరువులే మాయపోయిన తర్వాత చెరువుల నీళ్ళని ఇళ్లలోకి వస్తాయి. అట్లాంటిది రేపు ఉపద్రవం రాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే కఠినమైనటువంటి శిక్షలు ఉంటుంది. ఇక అతి త్వరలోనే దీనికి చట్టబద్ధంగా ఆల్రెడీ గవర్నర్ చట్టబద్ధంగా ఆమోద ముద్ర వేసిండు. అసెంబ్లీలో కూడా డిస్కషన్ అయిపోతే ఈ చట్టబద్ధత వస్తే మాత్రం హైడ్రాకు తిరుగులేని పవర్స్ ఉన్నట్లనే చెప్పాలి.